అల్లండి అందరికీ ఈరోజు ఈజీగా క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలండి ఇవి. ఇప్పుడు మనము ముందుగా క్యారెట్ని మొత్తం తురుముకుందాము. చాలా బాగుంటుందండి క్యారెట్ హల్వా అయితే. నేను ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చింది క్యారెట్ హల్వా. మా ఇంట్లో అందరూ చాలా మెచ్చుకున్నారు. చాలా బాగా చేసావు దివ్య, చాలా బాగా చేసావు దివ్య, ఇంకొకసారి చెయ్యి, మేము అందరం బాగా తింటాము అంటే సరే చేస్తా అని అన్నాను. అప్పుడప్పుడు ఇలా మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతుంటే వాళ్ళు తింటూ ఉంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా. మా ఆయన అయితే అది బావా నీకోసం స్పెషల్గా ఒక ఐటెం చేశాను బావా అంటే తింటానులే దివ్య అని అన్నారు మా ఆయన అయితే. క్యారెట్ మొత్తం ఇలా తురిమి పెట్టుకోవాలి ఫస్ట్ అంతా. ఇప్పుడు మనము ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నెయ్యి వేసుకుందాము. గిన్నె బాగా ఇటక ఎక్కిందండి, అందుకే కొంచెం పొగలు వస్తున్నాయి వేసింటే. ఇప్పుడు ముందుగా బాదం మొత్తం వేయించుకొని పక్కకి తీసేసుకుందాం. ఇంకా త్వరగా తీసేసుకోండి లేకుంటే మారిపోతాయి. అలానే మనము ఆల్రెడీ మొత్తం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా మొత్తం వేసేసుకుందాము. దీన్ని నెయ్యిలో బాగా దూరగా ఎంచుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది క్యారెట్కి వస్తుంది. మనకు దూరగా ఎంచుకోవాలి. మనము కప్పు నిండగా క్యారెట్ తీసుకున్నామండి. దానికి 2 కప్పుల పాలు కూడా వేయాలి మనం. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టేసుకున్నాను నేను. ఇంకా నెయ్యిలో వేయించి పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మనము క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు చిక్కటి పాలు వేయాలి. ఆల్రెడీ పాలు కాబట్టి పక్కకు పెట్టుకోవాలి. చల్లగైన పాలు మాత్రమే ఇందులోకి వేయాలండి. అప్పుడే మనకు హల్వాకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. స్వీట్ షాప్లలో చేస్తుంటారే, నిజంగా స్వీట్ షాప్లో చేసే టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఎప్పుడు తినలేదు, కానీ ఇంట్లో చేశాక ఇప్పుడు తిన్నాను. నిజంగా క్యారెట్ హల్వా ఇంత టేస్టీగా ఉందనిపించిందండి. పర్ఫెక్ట్గా చేశాను. మా ఇంట్లో అయితే అందరు దివ్య ఇంత బాగా చేసావు దివ్య, నిజంగా స్వీట్ షాప్లో చేసావు ఇంత టేస్ట్ ఉంటుందో లేదు తెలియదు, కానీ నువ్వు అంత కమ్మగా చేసావు. నిజంగా అండి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ మంచిది కదా హెల్త్కి కూడా. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ బ్లడ్ లేని వాళ్ళకు క్యారెట్ బీట్రూట్ 2 కలిపి జ్యూస్ చేసుకొని తాగండి. వాళ్ళకి బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. పాలు వేసాం కదా, ఇది బాగా మరగాలండి. బాగా దగ్గరికి అయినంత వరకు మరగాల. మనము మూత పెట్టుకుంటే సరిపోతుంది. బీట్రూట్ హల్వా కూడా చేస్తారండి. బీట్రూట్ హల్వా కూడా చాలా బాగుంటుంది. అసలుకి బీట్రూట్ హల్వా చేస్తారు, సొరకాయ హల్వా, చాలా ఉంటాయండి మనం చేయాలి. కానీ హల్వాలు అసలు తింటుంటే కూడా జిగటగా ఉంటుందండి హల్వా. అంత టేస్టీగా ఉంటుంది. మనం తింటుంటే మనం నములుతూ ఉంటే ఆ క్యారెట్ హల్వా నోటి కింద అంత జిగటగా ఉంటుంది. నిజంగా మనం బయట నుంచి కొనుక్కొచ్చిన హల్వా ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకు క్యారెట్ హల్వా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది బాగా దగ్గరికి బాయిల్ కావాలండి. అప్పుడు మనము ఏ కప్పుతో అయితే పాలు తురుము తీసుకున్నాము, క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో మనము చక్కెర కూడా వేసుకోవాలి. చప్పగా ఉంటే అంత టేస్ట్ అనిపించదండి. ఖచ్చితంగా మీరు ఏ కప్పుతో అయితే అన్ని ఐటెం చేస్తున్నారో అదే కప్పుతోనే మీరు చక్కెర కూడా వేయండి. అప్పుడే మనకు టేస్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది క్యారెట్ హల్వా అనేది. చూనిక సింపుల్గా ఉంటుందని టేస్ట్ మటుకు హైలైట్గా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా అయితే. మా బావ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఫస్ట్ డౌట్గా చూశారు, కానీ తిన్నాక వా దివ్య సూపర్ దివ్య అని అన్నారు మా ఆయన, మా అన్న, మా చెల్లెలు. మా నాన్న అయితే సూపర్ అన్నారు. ఇంక అసలుకి నిజంగా మనం ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రేమతో చేసి పెడితే వాళ్ళు ఒక్క మాట బాగుంది అని అంటే మన కడుపు నిండిపోతుంది కదా. నాకైతే అలానే ఉంటుంది నిజంగా. మా నాన్న అయితే ఇంకా నోట్లో పెట్టుకోక ముందుకే అడుగుతా, నాన్న ఎలా ఉందంటే ముందు తిని తల్లి అంటారు మా నాన్న అయితే. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. ఇప్పుడు క్యారెట్ హల్వా చూడండి దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెర వేసుకుంటే మనకు సరిపోతుంది. నీరు మొత్తం బయటకు వచ్చినాక కొంచెం ఉడికినాకనే మనం చక్కెర వేసుకోండి. ఫస్ట్ చక్కెర వేసుకున్నాము అనుకో అది చక్కెర లిక్విడ్ అయ్యి ఇంకా అది మొత్తం నీళ్ళు ఎక్కువ అయినట్టు కనిపిస్తుంది మనకు. చిక్కటి పాలు మాత్రమే వేసుకోండి, అప్పుడే మనకు టేస్ట్ ఎక్కువ వస్తుంది. నీళ్ళు కలిపిన పాలు మటుకు అస్సలు వేసుకోవద్దండి, మనకు టేస్ట్ అంత పర్ఫెక్ట్ అయితే రాదు. చూడండి అంతెంత నీట్గా ఉడికిందో పాలల్లో క్యారెట్. ఇప్పుడు ఇందులోకి మనము
యాలకులు వేసుకుందాము. యాలకులు కూడా మనం ఇప్పుడు వేసేసాం కదా, ఇప్పుడు మనకి ఇది బాగా దగ్గరికి కావాలి. మనకు హల్వా అయితే ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గర వరకు ఇది బాగా ఉడకాలండి. అసలు నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు హల్వా. ఇందులోకి మనము స్టార్టింగ్లో ఏంచి పెట్టుకున్నామే జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ మనం పైన వేసుకోవాలి. ఇంకా జీడిపప్పు వేసేసుకుంటే మనకు మొత్తం హల్వా తయారైపోయినట్టే, క్యారెట్ హల్వా. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నెయ్యి వేసాం కదా, చాలా బాగుంటుందండి. ఇందులోకి అయితే వాటర్ అస్సలు వేయొద్దండి. వాటర్ వేస్తే మనకు క్యారెట్ హల్వా అంత టేస్టీగా అస్సలు అనిపించదు, గుమగుమలు ఆరిపోతుందండి. ఇంకా మా ఆయనకు వస్తే ఒక కప్పులు వేసి పెట్టేస్తా. మా ఆయన చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.